సూరజ్ ముందు నిజం బయటపెట్టేసిన జోష్న. ప్లాన్ రివర్స్ అయ్యి షాక్లో మాలిని. మరి ఇదంతా ఏం జరగబోతుంది? అసలు జోష్న ఏం నిజం బయటపెట్టింది? మరి మాలిని ప్లాన్ ఎలా రివర్స్ అయింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వంట చేస్తూ ఈ వీడియోనైతే మీకు వివరించబోతున్నాను. రాబోయే కథలో ఏం జరిగిపోతుందో ముందుగా మీకు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక కార్తీక్ అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక కార్తీక్ నిజం కూడా బయట పెట్టేతనని జోస్న చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పారిజాతం మాత్రం ఇంకెప్పటికీ నిజం బయటపడే ఛాన్సే లేదు. బయటపడినా కూడా దీపకి ఆస్తి అనేది రాదు. ఆస్తి మొత్తం నా మనవరాలు సొంతం అవుతుంది. నా మనవరాలు ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది. సూరజ్ని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలి నా మనవరాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. అలా పారిజాతం ఊహించుకుంటూ ఉంటుంది పెళ్ళైపోయిన తర్వాత ఈ ఆస్తి అంతస్తులతో చాలా సంతోషంగా ఉంటుందని. ఇక్కడ సూరజ్ దగ్గరికి వచ్చి జోష్నైతే తన మనసులో ప్రేమను బయట పెట్టేసరికి సూరజ్కి ఏం అర్థం కాదు. జోష్న తనని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది. కానీ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండిపోతాడు సూరజ్ అయితే. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచనతో జరిగిన విషయాలు మొత్తం దీపా కార్తీక్ చెప్తూ ఉంటారు. కాంచన శ్రీధర్ ఇద్దరు కూడా గుడ్ న్యూస్ చెప్పారల్లా. మీరిద్దరూ నిజంగా అనుకున్నట్టుగానే ఇక జోష్న పెళ్ళి చేయబోతున్నారు. మరి అవునవును, జోష్న పెళ్ళి జరిగితేనే కదా చాలా జీవితాలకి ఇక అక్కడ ఏదో మంచి జరగబోతుంది. అది ఎవరికి ఏ మంచి జరగబోతుందో ఎవరికి తెలుసులే. ఇప్పుడు జోష్న జీవితంతో చాలామంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. జోష్న పెళ్ళైపోతే ఇక వాళ్ళ జీవితాల్లో మంచి మార్పే వస్తుందంట అని చెప్పనేసరికి మాస్టారు ఇక నువ్వు ఆపుతావా అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన మేనకోడలు పెళ్లి కుదిరిందనే కాదు, ఇక కార్తీక్ వెంట పడదు. ఇక దీపా కార్తీక్ సంతోషంగా ఉండొచ్చని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కాంచన అయితే. ఇక్కడ చూస్తే ఇక సూరజ్ జ్ఞాపకాలు తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జోష్న. జోష్న దగ్గరికి పారిచేతం వస్తుంది. అలా వచ్చి ఏంటే చాలా మారావు, నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో చూసావా? నిన్ను ఇలా చూడాలని నేను ఎప్పటి నుంచో ఆశపడ్డాను. నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, భర్త పిల్లలతో నువ్వు కూడా సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను. కానీ ఆ కోరిక తీర్చవేమో అని భయపడ్డాను. ఎలా అయితే మా కోరిక తీరుస్తున్నావు? మీ అమ్మా నాన్న నీ పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీ తాతయ్యని చూసావు కదా, ఇక ఆయన కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు రానే వచ్చాయి. మరి అందుకే కదా అందరి కోసము ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఒసే అసలు ఏంటి ఇదంతా? ఏముంది? సూరజ్ మీదున్న ఇష్టమే ఈ పెళ్లికి నేను ఒప్పుకునేలా చేసింది. సూరజ్ మీద నాకు ఇష్టం ఉందని సూరజ్ రిజెక్ట్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. సూరజ్ నా వెంట తిరిగినంతసేపు వాడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను అనుకున్నాను, కానీ నేను వాడిని ప్రేమిస్తున్నానని అనుకోలేదు. నువ్వు ఆ రోజు ఒక మాట చెప్పావు, నీకు గుర్తుందా? ప్రేమిస్తూనే వాడిని కావాలని నీ వెంట తిప్పుకుంటున్నావా అని అడిగావు. ఆ మాట నాకు నిజంగా చాలా బాగా పనిచేసింది. అప్పుడు అర్థమైంది వాడిని కావాలనే నా వెంట తిప్పుకున్నానని. వాడు నా వెంట తిరగకపోతే నాకు అసలు ప్రశాంతతే ఉండదని ఆ తర్వాత తెలుసుకున్నాను. అప్పుడే సూరజ్ని నేనెంత ప్రేమిస్తున్నానో, నన్ను సూరజ్ ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. అప్పుడు దీపా కార్తీక్ నాకు సపోర్ట్ చేసి ఈరోజు సూరజ్ నా ప్రేమని ఒప్పుకునేలా చేశారు. చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. నేను కోరుకుంది నీ మొహంలో ఇలాంటి సంతోషం కోసమే అని చెప్పేసి పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోగా మరోసారి సూరజ్ దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగానే ఏముంది, నా పని నేను చేసుకుంటున్నాను. నీ పని నేను చేయకూడదా? నీకు పని చేయడం అలవాటు లేదు కదా. అలవాటు లేకపోయినా నీ కోసం నేర్చుకుంటాలే అని చెప్పేసి అంటూ ఉండగానే వద్దు అని చెప్పేసి దూరంగా నిలబడమని అంటాడు. అలా అనేసరికి ఏంటి ఇంకా నన్ను దూరం పెడుతున్నావేంటి? నా మనసు విప్పి నా మనసులో ఉన్న మాటని చెప్పాను. నీ మీద నాకున్న ప్రేమని నేను మా వాళ్ళందరి ముందు బయట పెట్టాను. అలాగే నువ్వు కూడా నా మీద ప్రేమ ఉందని, నన్ను ఇష్టపడుతున్నావన్న విషయాన్ని చెప్పావు. నన్ను త్వరలో పెళ్లి చేసుకుంటానని కూడా అన్నావు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు?
నువ్వు ఎందుకు నన్ను ఇంకా అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి జోష్ని అడుగుతూ ఉండగానే అదేమీ లేదు. వంటగదిలో ఎందుకు నువ్వు ఇబ్బంది పడ్డమని చెప్పేసి బయటికి వెళ్ళిపోమన్నానంతే అని చెప్పేసి మాట మార్చేస్తాడు. ఇక సూరజ్ అయితే అర్థమైంది. నా మనసుని నువ్వు పూర్తిగా చదివావనుకున్నాను. నా మనసులో నువ్వున్నావని పూర్తిగా నమ్మావు అనుకున్నాను. నిజమే, నా మనసుని తెరిచిన పుస్తకంలా నీ ముందు పెట్టాలి. కానీ మనసులో ఇంకొక విషయం దాగి ఉంది. నేను ఆ విషయం నీతో చెప్తే అప్పుడైనా నన్ను నువ్వు అర్థం చేసుకుంటావేమో, అప్పుడైనా నా మనసు ఏంటో నీకు తెలుస్తుందేమో అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏంటది, ఏంటా నిజం అని చెప్పేసి సూరజ్ అడుగుతూ ఉండగానే నేను నేను శివనారాయణ గారి వారసురాల్ని కాదు అని చెప్పేసి సూరజ్ దగ్గర బయట పెట్టేస్తుంది జోష్న. ఏం మాట్లాడుతున్నావు జోష్న? నువ్వు శివనారాయణ గారి మనవరాలివి కాకపోవడమేంటి? అవును, నేను శివనారాయణ గారి మనవరాల్ని కాదు. శివనారాయణ గారి మనవరాలు స్థానంలో నేనున్నానంతే అని చెప్పనేసరికి నాకేమీ అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని ఎవరి దగ్గర నేను చెప్పను. ఎందుకంటే నా జీవితం నాశనమైపోతుందని ఇంతకాలం స్వార్థంతో ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. నేను ఈ నిజం కోసం చాలా పోరాటం చేశాను. నేను ఈ ఇంటి మనవరాలుగానే ఉండాలని నేను చాలామందిని మోసం చేశాను. నా మనసేంటో నాకు నేనుగా తెలుసుకోలేక ఆస్తి అంతస్తు కోసం ఆశపడి తప్పులు చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. అందుకే నీ ముందు నిజం బయట పెడుతున్నాను. త్వరలోనే శివనారాయణ గారి వారసురాల్ని శివనారాయణ గారి ముందు నిలబెడతాను. మా గ్రాని చేసిన పని కారణంగా దాసు కూతుర్నైన నేను శివనారాయణ గారింటికి చేరాను. ఆ ఇంటి వారసురాలు ఎక్కడో అనాథగా పెరిగింది అని చెప్పి నిజం బయట పెట్టేసరికి ఒక్కసారి సూరజ్ షాక్ అయిపోతాడు. ఈ మాట చెప్పిన తర్వాతైనా నీకు అర్థం కావాలి, నా మనసులో నీకు ఎంత గొప్ప స్థానం ఇస్తున్నానో, నిన్ను నేను ఎంతగా నమ్మానో. అందుకే ఈ విషయాన్ని నీతో షేర్ చేసుకున్నాను. నమ్మిన వాళ్ళతోనే కదా రహస్యాలు షేర్ చేసుకుంటారు. నేను అతి త్వరలోనే ఆ వారసురాల్ని వాళ్ళ ముందు నిలబెట్టబోతున్నాను. నేను చేసిన తప్పుల్ని పాపాలని కడిగేసుకోబోతున్నాను అని చెప్పేసరికి ఒక్కసారే ఇక సూరజ్ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇంకా ఏంటి అలా షాక్ అయ్యావేంటి? ఈ నిజం చెప్పననుకున్నావు కదా, ఎందుకు చెప్పను? ఇష్టమైన వాడివి, నువ్వే ప్రాణం అనుకుంటున్న దాన్ని. అలాంటప్పుడు నిజం నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను? నా మనసు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలు. నన్ను అపార్థం చేసుకోవని అనుకుంటున్నాను. ఇప్పుడు మారిన జోష్నగా నీ ముందు చెప్పాను. ఇక ముందు ఇలానే ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. ఒక్కసారే సూరజ్ షాక్ అయిపోతాడు. మాలినికి ఫోన్ చేస్తాడు సూరజ్. ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు? అసలు నా ఫోన్కి నువ్వు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు, తెలిసిపోతుంది. లేదు, మన ప్లాన్ మొత్తం ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సూరజ్? అవునమ్మా. ఏంటి, నాకు అర్థం కావడం లేదు. నువ్వు శివనారాయణ గారి మనవరాల్ని ప్రేమించమని చెప్పావు. ఇక శివనారాయణ గారి మనవరాల్ని పెళ్లి చేసుకునే చివరి నిమిషంలో నువ్వు వచ్చి ఆ నిజాన్ని బయటపెట్టి ఇక ఆ పెళ్లిని ఆపేసి శివనారాయణ గారి పరువు తీయాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు. కానీ ఇక్కడ శివనారాయణ గారి మనవరాలే లేదు. ఏం మాట్లాడుతున్నావు? జోష్న శివనారాయణ గారి మనవరాలే కదా? కాదు, జోష్న శివనారాయణ గారి మనవరాలు కాదంట. శివనారాయణ గారి మనవరాలి స్థానంలో ఉన్న జోష్న పారిజాతం గారి కొడుకు దాసు కూతురంట అని చెప్పనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పటి వరకు సూరజ్కి జోష్నకి పెళ్లి జరిగేంత వరకు చాలా రహస్యంగా దాచిపెట్టిన ఆ నిజం ఆ క్షణంలో బయటపడ్డమే కాదు, శివనారాయణ పరువు తీయాలి, తన మనవరాల్ని జీవితమంతా ఏడిపిస్తూ ఉంటే శివనారాయణ తన కాళ్ళు పట్టుకుంటాడు అని చెప్పేసి చాలా పగడ్బందీగా రహస్యంగా ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్ మొత్తం మాలినికి రివర్స్ అయిపోతుంది. ఆ ఇంటి వారసురాలు ఎవరో మాలినికి తెలియదు, కానీ ఆ ఇంటి వారసురాలు జోష్న కాదు అని తెలిసిన క్షణం ఇక ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మాలినికైతే. ఇక చేసిన ప్లాన్ మొత్తం బూడిద పాలు అయిపోతుంది. సూరజ్ అంతగా పగడ్బందీగా చాలా తెలివిగా చేసిన మేనేజ్మెంట్ అంతా కూడా అక్కడ వేస్ట్ అయిపోయి ఇద్దరూ ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో బుర్రలైతే పట్టుకుంటారు. మరి ఇంకెందుకురా దాన్ని ప్రేమించడం, దాన్ని వదిలే అని చెప్పంటూ ఉంటుంది మాలిని. లేదమ్మా, నేను తనని వదలలేను. తను నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అలాంటప్పుడు తన విషయంలో
నేను అలా వదిలేసి రాలేను అని చెప్పేసి మాలినికి మరో షాక్ ఇస్తాడు సూరజ్ అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.